భారత చరిత్ర. మగధ సామ్రాజ్యం. క్రమంగా భరతఖండంలో ఆర్య సమాజాలు విస్తరించి మార్పులు పొందాయి. అక్కడక్కడ రాజరికం లేని గణతంత్ర రాజ్యాలు చిన్నవి ఉన్నప్పటికీ రాజరికానిదే పైచేయి అయింది. రాజ్యాలు విస్తరించి సామ్రాజ్యాలైనాయి. ఇలాంటి సామ్రాజ్యాలు 4: అవంతి, వత్స, కోసల, మగధ అని ప్రసిద్ధికెక్కాయి. అవంతికి ఉజ్జయిని రాజధాని. ఇది ఇప్పుడు మాల్వ దేశంలో ఉంది. వత్స దేశానికి రాజధాని అయిన కౌశాంబి అలహాబాద్ సమీపంలో ఉండేది. ఉజ్జయిని రాజైన ప్రద్యోతుడి కుమార్తె వాసవదత్తను వత్స రాజైన ఉదయనుడు ఎత్తుకుపోయి పెళ్లాడిన కథను మనం తెలుసుకునే ఉన్నాం. కోసల సామ్రాజ్యానికి అయోధ్య రాజధాని. మగధ ఈనాటి బీహార్ దక్షిణ ప్రాంతం. వేదకాలంలోనే మగధను బలాఢ్యులు పాలించారు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో బింబిసారుడు అనేవాడు రాజ్యాభిషిక్తుడై తన సామ్రాజ్యాన్ని బాగా విస్తరించాడు. ఇతను బుద్ధుడి సమకాలికుడు. బుద్ధుడు పరినిర్వాణం పొందడానికి 60 ఏళ్ల పూర్వం తన 15వ ఏట సింహాసనం ఎక్కాడట. బుద్ధుడి పరినిర్వాణం క్రీస్తుపూర్వం 483లో జరిగిందని అంచనా. బింబిసారుడు అంగదేశాన్ని అంటే తూర్పు బీహార్ను జయించాడు. కోసల, వైశాలి రాజకుమార్తెలను పెళ్లాడాడు. తన రాజధాని గిరివ్రజం అయినప్పటికీ రాజగృహం అనే మరొక నగరం నిర్మించాడు. వర్ధమాన మహావీరుడు జైన మతాన్ని, గౌతమ బుద్ధుడు బౌద్ధ మతాన్ని బింబిసారుడి కాలంలోనే ప్రచారం చేశారు. బింబిసారుని వృద్ధాప్యంలో అతని కొడుకు అజాతశత్రువు హత్య చేశాడు అని అంటారు. అజాతశత్రువు రాజ్యానికి వస్తూనే శత్రుబాధ ఎదుర్కొన్నాడు. కానీ దక్షులైన మంత్రుల నుండి అతనికి విజయం చేకూర్చి పెట్టారు. వీరి కృషి వల్లనే గంగా, శోణా నదుల సంగమం వద్ద ఉండిన పాటలీ గ్రామం శత్రు నిర్భేద్యమైన కోటగా నిర్మించబడి పాటలీపుత్రం అనే పేరు సంపాదించి భరతఖండానికి అంతటికీ కూడా మహానగరంగా 4 శతాబ్దాల పాటు వెలిగింది. బుద్ధుడు, మహావీరుడు కూడా అజాతశత్రువు కాలారంభంలోనే పరమపదించారు. మహావీరుడి తండ్రి పేరు సిద్ధార్థుడు, తల్లి పేరు త్రిశల. వీరిద్దరూ వైశాలి, మగధల రాజవంశీకులు. మహావీరుడు యశోద అనే ఆమెను పెళ్లాడి కొంతకాలం పవిత్రమైన గృహస్థాశ్రమం గడిపి 30వ ఏట సన్యసించాడు. 12 ఏళ్లు తపస్సు చేశాడు. చివరకు కేవల జ్ఞానం సంపాదించాడు. ఈయనకు జినుడు అనే పేరు కూడా ఉండేది. అందుకే ఆయన మతం అవలంబించిన వారిని జైనుడు అని పిలుస్తారు. ఈయన 30 ఏళ్ల పాటు తన మతాన్ని దేశ దేశాలా ప్రచారం చేసి దక్షిణ బీహార్లో పావా అనే చోట తన 72వ ఏట నిర్వాణం పొందాడు. ఈయన నిర్వాణం బుద్ధ నిర్వాణానికి ముందే జరిగిందట. బుద్ధుడి కదా మనకు తెలిసిందే. అజాతశత్రువు కొడుకు ఉదాయి, అతని తర్వాత అనురుద్ధుడు, ముండు, నాగదాసకుడు అనేవారు వరుసగా రాజ్యం చేశారు. వీరందరూ పితృహంతకులే. నాగదాసకుడు అనేవాడిని పౌరులు వెళ్ళగొట్టి శిశునాగుడు అనే మంత్రిని రాజుగా చేశారట. శిశునాగుడి తర్వాత రాజైన కాలాశోకుడు లేక కాకపర్ణి అనేవాడు పాటలీపుత్రాన్ని తన శాశ్వత రాజధానిగా చేసుకున్నాడు. ఇతని పరిపాలన సాగిన 10వ ఏట బుద్ధ పరినిర్వాణం జరిగి 100 ఏళ్లు నిండాయి. ఇతను హత్య చేయబడ్డాడు. ఇతనికి పిల్లలున్నప్పటికీ వారికి రాజ్యం దక్కలేదు. మగధ సింహాసనం శేషునాగుల నుంచి నందవంశానికి సంక్రమించింది. మొదటి నందుడెవరో స్పష్టంగా తెలియదు. ఇతను శేషునాగులకు శూద్ర స్త్రీ వల్ల జన్మించాడని కొందరు, ఒక వేశ్యకు మంగలి వల్ల జన్మించాడని కొందరు చెప్తారు. నందుడు అనేక మంది క్షత్రియులను సంహరించి తన సామ్రాజ్యాన్ని దృఢంగా స్థాపించుకున్నాడు అనడానికి చాలా ఆధారాలున్నాయి. అలెగ్జాండర్ కాలం నాటికే బియాస్ నది అవతల ఉండే ప్రజలందరూ ఒకే సామ్రాజ్యానికి చెందినవారని, దానికి రాజధాని పాటలీపుత్రం అని గ్రీకులు రాశారు. ఈ నందుడికే మహాపద్మనందుడు అని, మహాపద్మవతి నందుడు అని పేరుండేది. ఈ పేర్లు ఇతనికి గల అంతులేని సేనలను సూచిస్తాయి. బౌద్ధమత గ్రంథాలలో ఇతనికి ఉగ్రసేనుడు అనే పేరు కూడా కనిపిస్తుంది. నందవంశం వారు 9 మంది మాత్రమే మగధ రాజ్యాన్ని పరిపాలించారు. వీరిలో 8 మంది మొదటి నందుడి కుమారులు. వీరందరూ వరుసగా ఒకరి తర్వాత ఒకరు రాజ్యం చేశారు. వీరిలో ఆఖరివాడైన ధననందుడు ప్రజాకంటకుడు. అపారమైన ధనాన్ని పోగు చేయడం కోసం ప్రజలను పన్నుల భారంతో పీడించాడు. ప్రజలు ఇతన్ని ద్వేషించి రోశారు. అందుకే నందవంశం అంతరింపజేసి చంద్రగుప్తుడు అనేవాడు ప్రజానాయకుడైనాడు. చంద్రగుప్తుడితో మగధ సామ్రాజ్యానికి మౌర్యులు చక్రవర్తులైనారు. నందులను తుదముట్టించి మగధ సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడి వశం చేయడానికి కౌటిల్యుడు లేక చాణుక్యుడు
అనే ఒక బ్రాహ్మణుడు తోడ్పడ్డాడు. ఈ బ్రాహ్మణుడిది తక్షశిల. తర్వాత అంశాలు నెక్స్ట్ వీడియోలో చూద్దాం.